నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫైర్ అయ్యారు. మీ ఇంట్లో మహిళలను ఇలాగే మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో తనకొస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే నోరు పారేసుకున్నారంటూ మండిపడ్డారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బాధపడిన అభిమానులు కొద్దిగా ధ్వంసం చేస్తే మిగతాది ప్రసన్న కుమార్ రెడ్డి ధ్వంసం చేసుకున్నారన్నారు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. షామియానాలు వేసుకొని చందాల కోసం హుండీలు పెట్టుకున్నారంటూ విమర్శించారు. కడుపు మండిన నా కోవూరు నియోజకవర్గ బిడ్డలు ఎవరో తన తల్లిని అవమానించారు అనే కోపంతో ఏదో కొంత వేస్తే మిగతా అంతా మొత్తం పగలగొట్టుకొని ఈరోజు షామ్యానాలు వేసుకొని ఎగ్జిబిషన్ చేసి మీరందరూ వచ్చి దీన్ని చూసిపోండి, ఇక్కడ ఉండి పెట్టాను చందాలేయండి అని చెప్పి మాట్లాడే మీరు, మీకు సపోర్ట్ చేసే వైసీపీ నాయకులు ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది అని మాట్లాడుతుంటే ఇంకా అచ్చొచ్చిన ఆంబోతుల్ని ఊరి మీద వదిలి వాళ్ళు చేసింది నిజమో వాళ్ళు మాట్లాడింది నిజమో అని మీ నాయకుల చేత చెప్పిస్తూ ఏం తప్పు మాట్లాడాడు ప్రసన్నని మాట్లాడిస్తూ మాట్లాడిన మాటలు నేను వెనక్కి తీసుకొని నేను కరెక్ట్ మాట్లాడినాను అంటాడు. మనుషులు మాట్లాడే మాటలకైతే నేను బాధపడతా, పశువులు మాట్లాడే మాటలకి నేను ఏ రోజు భయపడను. మీరు ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ప్రజల అండదండలు నాకు ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని తిరిగి మళ్ళీ మీరు ఇక్కడికి అడుగు పెట్టలేరు అని తెలుసుకొని ఈ ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు అన్న మాటలు 100% వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే వాళ్ళే మహిళలే మీకు బుద్ధి చెప్తారు.